So fine. Why? సో మీకు నేను మీరు మాట్లాడే ఆప్షన్స్ నేను ఇస్తాను. దానికంటే ముందు లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఓకే. సో ఇక్కడ చాలా చిన్న విషయం ఏంటంటే మనకి ఐ హోప్ అందరూ కూడా రియాక్ట్ డెమో అనే వచ్చారని అనుకుంటున్నాను. ఓకే. సో రియాక్ట్ ఏంటి ఇప్పుడు ఈరోజు అందరికి రియాక్ట్ ఎందుకు అవసరం వచ్చిందని ఒకసారి మాట్లాడతాను. సో టు ఇంప్రూవైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ మనకి రియాక్ట్ కానీ యాంగులర్ కానీ అవసరమైంది. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. ఓకే, రెండో పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు మనకి యూఐ డెవలపర్స్ సపరేట్గా ఉండేవారు, యూఐ డిజైనర్స్ సపరేట్గా ఉండేవాళ్ళు. అంటే ఫోటోషాప్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ అని సపరేట్గా ఉండేది. టీమ్ వాళ్ళ ఓన్లీ వెబ్సైట్స్, యూఐ మోడిఫికేషన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు విషయానికి వచ్చేసరికి మనకి అన్ని కలిపి చేయాలి అనేటట్టు ఉన్నారనమాట. అంటే వాళ్ళకి అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా వచ్చి ఉండాలి అని అనుకుంటున్నారు అందరూ, అన్ని కంపెనీస్ కూడా. సో ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో మీరు అందరూ మోస్ట్లీ చాలామంది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రియాక్ట్ ఉంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అనే ఫోకస్లో ఉన్నారు. కొంతమంది జావా, .NET చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి కూడా రియాక్ట్ అవసరం. ఓకే. సో నాట్ ఓన్లీ రియాక్ట్, ఎనీ యూఐ ఫ్రేమ్వర్క్ లైక్ రియాక్ట్ కానీ, వ్యూ కానీ, యాంగులర్ కానీ, ఇలాంటివి ఏదో ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు నేర్చుకుని ఉండాల్సి వచ్చేది. సో నా పాయింట్ ఇక్కడ చాలా క్లియర్. అఫ్ కోర్స్ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ కాదు, లైబ్రరీయే, నాకు తెలుసు ఆ విషయం. బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ 3 టెక్నాలజీస్ షుడ్ బి నోన్ ఫర్ ఎనీ డెవలపర్. అంటే జావా, .NET, PHP ఎలాంటి డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, లేదా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా, బూట్ స్ట్రాప్ యూస్ చేసే యూఐ డిజైనర్స్ అయినా, వీళ్ళందరికీ కామన్గా కావాల్సిన ఆస్పెక్ట్ రియాక్ట్. సో అందుకనే మనము రియాక్ట్ నేర్చుకుంటున్నాం. రైట్. ఇప్పుడు రెండో విషయం చెప్పాలి మీకు. రియాక్ట్ నేర్చుకుంటే మనకి జాబ్స్ ఉంటాయా ఇన్ ద ఫ్యూచర్ అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. యా, ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద యూఐ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద రియాక్ట్. ఐ టెల్ యూ, నిన్న లాస్ట్ మండే నేను మా బ్రదర్ తోటి ఒక చిన్న డిస్కషన్లో కూర్చున్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక కార్ డాష్ బోర్డ్ ఉందనుకోండి. కార్ డాష్ బోర్డ్ని C++లో చేస్తారు. ఎందుకు C++లో చేస్తారు? మనము రియాక్ట్ ఎందుకు యూస్ చేయలేము అక్కడ అనేది ఒక చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు నాసా లాంటి పెద్ద పెద్ద ఇప్పుడు ఒక కంప్లీట్ కంట్రోల్ యూనిట్ ఉంది, మీ ఏవియేషన్కి సంబంధించిన కంట్రోల్ యూనిట్ ఉంది. దాంట్లో కూడా టచ్ స్క్రీన్లు ఉంటాయి, బటన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనము ఆ యూఐ డిజైనింగ్ అంతా కూడా రియాక్ట్ తోటి ఎందుకు చేయకూడదు? వై డూ దే యూజ్ C++? అలాంటి ఎందుకు యూజ్ చేస్తారు? ఈస్ దెర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ అని అంటున్నారు. యా, దట్స్ వే ద క్వశ్చన్ ఈస్. రియాక్ట్ సరిపోవట్లేదు అక్కడ. అయినా సరే నేను ఈ పాయింట్ ఎందుకు మీకు చెప్తున్నాను అని అంటే, ఆలోచించండి ఒకసారి. క్విక్గా కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి మనకి రెస్పాన్స్ ఇవ్వగలిగేది ఓన్లీ C++ మాత్రమే. మీరు ఎంత కాదనుకున్నా దానికి ఇంతే కొద్దిగా నియర్గా వచ్చేది పైథాన్. ఈ జావా కానీ, .NET కానీ ఇవన్నీ బిస్కెట్లే. ఓకే. సో డెఫినెట్గా మీరు ఆలోచించాల్సింది మాత్రం, మీరు యూజ్ చేయాల్సింది అట్లాంటి యూజర్ ఇంటర్ఫేసెస్లో డెఫినెట్గా యూ హ్యావ్ టు గో ఫర్ C++ ఆర్ C. మరి రియాక్ట్ ఎప్పుడు అక్కడికి రీచ్ అవుతుంది అని అంటే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఓకే. అంత స్టెబిలిటీ అనేది రియాక్ట్కి స్లోగా వచ్చేస్తుంది. అంటే దే ఆర్ డెవలపింగ్ థింగ్స్. అండ్ జావా స్క్రిప్ట్ కూడా ఆ స్టెబిలిటీ లెవెల్కి మూవ్ ఆన్ అవుతుంది అనమాట. సో అంటే నేనేమంటున్నానంటే, బేస్ ఇంజిన్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా ఖచ్చితంగా
దాని మీద యూస్ చేసే లైబ్రరీస్ కూడా అంతే ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంటాయి, లైక్ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ రోజుకి రియాక్ట్ ఆ స్టేజ్లో లేదు, కానీ రేపు పొద్దున్న గ్యారంటీ అక్కడికి రాబోతుంది. కాబట్టి మనము ఈ రోజు నుంచే రియాక్ట్ డెవలప్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు బి ఇన్ టు దట్ లెవెల్. ఆ పర్టికులర్ లెవెల్కి మనం రీచ్ అయిపోతాం. ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్స్ లాంటి పెద్ద పెద్ద డిజైన్స్ మనం ఈ రోజుకి రియాక్ట్లో చేయలేకపోయినా, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మీరు ఇదే అమెజాన్, ఓకే అమెజాన్ ఉంది, మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు స్విగ్గీ ఉంది, అఫ్ కోర్స్ అదే యాప్లోగానే ఉంది అనుకోండి, జొమాటో, స్విగ్గీ, మీరు అలాంటి ఏ అప్లికేషన్స్ వీటన్నిటిని మనం రియాక్ట్తో డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు ధరణి పోర్టల్ ఉంది, అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉండొచ్చు. దాంట్లో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బీన్ డెవలప్డ్ ఆన్ రియాక్ట్. అట్లాగే ఇంకా మేక్ మై ట్రిప్, మేక్ మై ట్రిప్లో సమ్ పార్ట్ ఆఫ్ ద మేక్ మై ట్రిప్ ఇస్ ఆన్ రియాక్ట్. మేక్ మై ట్రిప్ యాక్చువల్గా ఈ లైబ్రరీస్ ఏమి కూడా మనకి దాన్ని ఏమంటారంటే బైండ్ చేసే ఉంచేస్తారు. బట్ జస్ట్ వాంటెడ్ టు సీ, దాన్ని ఏమంటారంటే మనకి కంప్రెస్ చేసే ఉంచుతారు. బట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ, ఐ వాంట్ టు సీ దట్. నో నో నో, ఇట్స్ కంప్లీట్లీ కంప్రెస్డ్ వెబ్ ప్యాక్. యా, అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా ఇది రియాక్ట్లోనే డెవలప్ అయింది అనే దానికి నేను ఏం ప్రూవ్ చూపించలేను, కానీ యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న అప్లికేషన్ మాత్రం, దీని వెనకాల ఉన్న లైబ్రరీ మాత్రం రియాక్ట్లో ఉంది. లుక్స్ లైక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ యాంగులర్ అండ్ రియాక్ట్. ఓకే, ఎనీవేస్, సో ఇలాంటి అప్లికేషన్స్ మేక్ మై ట్రిప్, ఇంకోటి ఏం అప్లికేషన్ ఉంది, ఎనీ వెబ్ అప్లికేషన్, మొత్తం వెబ్ అప్లికేషన్స్ అన్ని కూడా రియాక్ట్లోనే డెవలప్ అవుతున్నాయి. కాబట్టి సో రైట్ నౌ దిస్ ఈస్ ద హై టైమ్ వేర్ యూ నీడ్ టు లెర్న్ రియాక్ట్ ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కైనా చెప్పండి, ఫీజు ₹4 ఎక్కువైనా పర్లేదు, కొన్నిసార్లు ప్రస్తుతానికి నేను నేర్చుకునే టైంలో లేకపోయినా ఒకవేళ ఫ్రీగా ఉంటే నేర్చుకోమని చెప్పండి రియాక్ట్. అంటే రియాక్ట్ కానీ యాంగులర్ కానీ మీరు మీ రెజ్యూమ్స్ పెట్టుకుంటే యూ హ్యావ్ అ బెటర్ ఆపర్చునిటీ. అండ్ ప్రస్తుతానికి రియాక్ట్ డెవలపర్స్ తక్కువగా ఉన్నారు, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎనీబడీ కెన్ ఎంటర్ ఇన్ టు దట్ పర్టిక్యులర్ జోన్. సో నేను ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పడానికి నేను 2 రీజన్స్ ఇచ్చాను. జావా స్క్రిప్ట్ డెవలప్ అవుతుంది, సో దట్ జావా స్క్రిప్ట్ బేస్డ్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్కి చాలా డిమాండ్ ఉంది. దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 1, అందుకని నేర్చుకోవాలి. ఓకే, రెండోది మీ అప్లికేషన్స్ అన్నీ కూడా రియాక్ట్లో డెవలప్ అవుతున్నాయి, కాబట్టి మనకి డెఫినెట్గా రియాక్ట్ అవసరం అవుతుంది. ఓకే, ఈ 2 నేను చెప్పాలనుకున్నాను. ఐ జస్ట్ గేవ్ యూ ద ఇన్సైట్. సో ఇప్పుడు రియాక్ట్లో మనం ఏం చేయబోతున్నాము, మన పర్పస్ ఏంటి, ఎట్లాగా ముందుకెళ్తూ ఉంటాం ఈ రియాక్ట్ ప్రాసెస్లో. సో జాగ్రత్త వినండి ఇక్కడ. సార్ మనము ఇన్ని రోజులు వెబ్సైట్స్ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, లేకపోతే జావా పర్స్పెక్టివ్లో కొంతవరకు మీరు ఆలోచించి ఉండొచ్చు. ఇప్పుడు మన అప్రోచ్ చాలా డిఫరెంట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే నేను చాలా సింపుల్ చెప్తాను వినండి. ఒక వెబ్సైట్ డెవలప్ చేయడం అనంటే HTML కంటెంట్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టడమే ఒక వెబ్సైట్ అని మనం అనుకుంటున్నాం. ఇన్ని రోజులు మన వ్యూ పాయింట్ అట్లా ఉంది. కానీ రోజు రోజుకి మీరు ఎలా మారాలి అని అంటే, ఒక సెట్ ఆఫ్ డేటా వస్తే ఆ డేటాకి రెస్పెక్టివ్ వెబ్సైట్ ఎలా జనరేట్ చేయాలి అనేది మన థాట్ ప్రాసెస్గా మారిపోవాలి. అంటే HTML ఎలిమెంట్స్ మధ్యలో డేటా పెట్టడం కాదు,
ఈ డేటాకి ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని జనరేట్ చేయడం ఈజ్ ద డిఫరెన్స్ అన్నమాట. సో దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే, సో జస్ట్ క్లోజ్ దిస్. సపోజ్ ఇది కూడా కాదు, 1 సెకండ్ గైస్, 1 సెకండ్ ప్లీజ్. యా, ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఇలాంటి ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ 1 2 3 4 5 6 ఇట్లా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది డిస్ప్లే కనపడాలి ఇక్కడ. సపోజ్ కొత్త స్టూడెంట్ ఇంకొకతను జాయిన్ అయ్యాడు అనుకోండి. జాయిన్ అయినప్పుడు మనము వెబ్సైట్లోకి వెళ్ళి ఆ జాయిన్ అయిన స్టూడెంట్ డేటాని ఎంటర్ చేయకుండా మనం డేటాని అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటాకి అనుగుణంగా మన వెబ్సైట్ని జనరేట్ ఆటోమేటికల్గా చేయడమే మన పని. సో దట్ ఈస్ ద వర్క్ వాట్ డు వీ డూ ఇన్ రియాక్ట్. ఆ పనిని రియాక్ట్లో చాలా ఈజీగా క్విక్గా చేయొచ్చు. రిపీట్, ఇప్పుడు మనకు కొత్త స్టూడెంట్స్ వచ్చారంటే హెచ్టిఎంఎల్ పేజెస్లో మనం ఒక 10 స్టూడెంట్స్ వచ్చారంటే 10 స్టూడెంట్స్కి మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడం కాదు, ఒక స్ట్రక్చర్ని మనం ముందుగానే క్రియేట్ చేసేసి ఆటోమేటిక్గా దాంతోటే మనం ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని జనరేట్ చేయడమే మన రియాక్ట్ పని. అది అసలు యాక్చువల్గా రియాక్ట్ చేసే పని. సో మన థాట్ ప్రాసెస్ అంతా డేటా సెంట్రిక్గా మారాలి, వ్యూ సెంట్రిక్గా కాదు. డేటాని ఎలాగ ప్రజెంట్ చేయాలనుకోవాలి, కానీ ప్రజెంటేషన్లో డేటాని ఎలా పెట్టాలనేది కాదు. ఓకే, ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను మిమ్మల్ని ఆ పర్టికులర్ థాట్ ప్రాసెస్లోకి డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రమ్ ద డే 1 నా ఐడియాలజీ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. This is the website what do I use for my applications. Okay, సో ఇక్కడ కొద్దిగా తక్కువ చేసి చూపించాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను లాస్ట్ 15 days 21 daysగా నేను చేయించిన RB6 అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ RB6 ఉంది, ఫామ్ హ్యాండ్లింగ్, మాడ్యూల్స్, హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్, టు డూ లిస్ట్, రెఫరెన్సెస్, ఇవన్నీ నేను చేయించుతూ వచ్చాను. సో ప్రతిదాన్ని నేను ఇలాగా డెవలప్ చేసి మీకు చూపించి మిమ్మల్ని ఆ రకంగా డ్రైవ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ న్యూ బ్యాచ్, తర్వాత కార్ క్లీన్, ఐకియా షాపింగ్. ఓకే, సో what do you say, LIC పేమెంట్. తర్వాత ఒక్క నిమిషం, మీకు ఏం చేస్తున్నానో అర్థం కాకపోవచ్చు, చెప్తాను ఒక్క నిమిషం. స్కూల్ ఫీ, ఇవి నా టాస్క్లు అనుకోండి. దీంట్లో రెండింటిని నేను కంప్లీట్ చేశాను. సో నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట. సార్ ఇది కనపడడానికి చాలా సింపుల్గా కనపడుతుంది, ఏదేదో చిన్న అప్లికేషన్ లా కనపడుతుంది. బట్ దీని వెనకాల ఐ డ్రైవ్ టు మిమ్మల్ని ఏ విధంగా డ్రైవ్ చేస్తానంటే మీకు ఈ కంప్లీట్ అప్లికేషన్ ఒకటే పేజ్లో రాయకుండా సపరేట్గా రాయడం ఎలాగా, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దాన్నే మనం ఏమంటారంటే రీఫ్యాక్టరింగ్ అని అంటాం. సో మీరు ఏ అప్లికేషన్ని డెవలప్ చేసినా రీఫ్యాక్టర్ ఎలా చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి, అంటే ఎలా సపరేట్ చేయాలి వర్క్ని అని. సో నేను ఆ విషయాలు కూడా చాలా కేర్ఫుల్గా నేను మెయింటైన్ చేస్తాను, అంటే మీకు చేపిస్తూ ఉంటాను అనమాట. అదే రకంగా ఇక్కడ ఈ డేటా అంతటిని మెయింటైన్ చేయడానికి నా స్టేట్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాంట్లో మనం యూస్ చేసే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి,
అనేది కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద రీఫ్యాక్టరింగ్తో పాటు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఇన్ జనరల్ కంపెనీస్లో ఏమేమి యూస్ చేస్తారు, ఇవన్నీ చేయాలంటే ఎలా యూస్ చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తూ మిమ్మల్ని ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ మోడ్లోకి తీసుకెళ్తాను. ఓకే, ఎందుకు తీసుకెళ్ళాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డ్రైవింగ్ యూ గైస్ ఇన్ టు దిస్ పర్టికులర్ అప్రోచ్ అని అంటే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో డైరెక్ట్గా ఇలాంటి ఒక చిన్న వర్క్ ఇచ్చేసి కోడ్ చేయమంటారు. ఆన్ ది స్పాట్ ఆ టైంలోనే మీరు చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రాదు సార్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంటే కుదరదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ అంటే మీకు ఏదైనా కోడ్ చేయమంటే యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డూ దాట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో నేను మిమ్మల్ని ఆ విధంగా తయారు చేయాలనుకుంటాను. దీంట్లో నా వైపు వర్క్ ఎలా ఉంటుంది అని అంటే, ఓకే ఇలాంటి సినారియోస్ ఉంటాయి, వాటిని మీరు ఎలా చేయండి అని చెప్తాను. రైట్, దాన్ని మీరు బేస్ చేసుకుని సేమ్ సినారియో అక్కడ వస్తుందని కాదు, మీకు వేరేది ఇస్తారు. నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నేను. నిన్న కూడా అటెండ్ అయ్యా, మొన్న అయితే డైరెక్ట్గా అటెండ్ అయింది. ఆ రోజు ఏం చేశారు అని అంటే, చాలా సింపుల్గా ఒక 1 సెకండ్, ఒక ఇంటర్ఫేస్ ఉంది, దాంట్లో మనకి ఒక పెద్ద ఇమేజ్ రావాలి, తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇమేజ్, ఇక్కడ ఒక చిన్న ఇమేజ్, దీని తర్వాత ఇక్కడ లెఫ్ట్ యారో, ఇక్కడ రైట్ యారో. సో మనం రైట్ యారో మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ సెంటర్లోకి రావాలి, నెక్స్ట్ ఉన్న ఇమేజ్ ఇక్కడికి రావాలి, ఈ ఇమేజ్ పోయి ఈ పర్టికులర్ ప్లేస్లోకి ఇక్కడికి రావాలి. అండ్ దీంట్లో ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం కూడా కనపడాలి. ఇదండి నన్ను అడిగింది. ముందు ఈ పర్టికులర్ వర్క్ని రియాక్ట్లో ఎలా చేస్తారు, ఇవి రియల్ టైంలో మిమ్మల్ని అడిగే ప్రాజెక్ట్స్. మీరు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఇవి. ఎలా చేస్తారు అని అంటే, ఈ అప్లికేషన్ ఏమి 15-20 నిమిషాల్లో కంప్లీట్ ఏమవ్వదు. సో జస్ట్ స్టార్టెడ్ రైటింగ్. రాస్తున్నప్పుడు నేను చేసే కోడ్ని చూసి ఓకే యా ఐ అండర్స్టూడ్ యూ కెన్ డూ దిస్ అని అనేసారు. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే, ఈ డేటా మొత్తాన్ని పెట్టుకోవడానికి ఒక స్టేట్ వేరియబుల్ తీసుకోవడం, అప్రోచ్ ఏంటి రియాక్ట్లో, దీని అప్రోచ్ ఏంటి అనేది నేను క్లియర్గా అక్కడ పెట్టేశాను. దట్స్ ఇట్. ఈ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఏం రాయాలనేది లాజిక్ రాస్తున్నాను, ఈ లోపల హీ సెడ్ ఓకే ప్రవీణ్ ఐఎమ్ ఫైన్ విత్ దట్. ఎస్, మీరు చేయాల్సిన పనులు అవండి. ఎంతసేపు మీరు నిజంగా సెలెక్ట్ అవ్వాలి, మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని అంటే, షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు డెవలప్ ద కోడ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కోడ్ని డెవలప్ చేయడం మనకి కావాలి. రైట్. సో అది ఎలా చేస్తారు అనేదే మ్యాటర్ ఇక్కడ. ఎందుకనంటే సేమ్ టు సేమ్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మేక్ మై ట్రిప్ ఉంది. మేక్ మై ట్రిప్లో ఉన్నప్పుడు ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్సెస్లో నేను ఇక్కడ రైట్ ఆరోని క్లిక్ చేస్తే ఇది ఇలా వెళ్ళింది. ఇదే వర్క్ను మనకి ఇచ్చి చేయమంటారు. ఇంతకు మించి మనకి అక్కడ పెద్ద పెద్ద పనులేమి ఉండవు. మనమేమి కాశ్మీర్ సమస్యలు లేకపోతే ట్రంప్ని దింపేయడాలు ఇలాంటి పనులు ఏం చేయము. ఇదే వర్క్ దీంట్లో మనం ఎలా చేస్తాము. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ అని క్లిక్ చేశాను. అవి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇవి ఎలా రావాలి. దిస్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ రౌటింగ్. అదే ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు హాలిడేస్ని క్లిక్ చేసినప్పుడు ఇంకొకటి ఎట్లా వస్తుంది. ఎస్, బుక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు సపరేట్ పేజ్లో ఇదేదో వచ్చింది. దట్స్ ఓకే, లీవ్ ఇట్. సేమ్ ఈ స్లైడర్సే వాళ్ళకి కావాల్సింది. నాకు తెలిసి నన్ను అడగడానికి కారణం ఇలాంటి ట్రావెల్ బ్లాగ్ ఏదో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతే. మీరు అది చేస్తున్నారా లేదా? ఇప్పుడు బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి బెంగళూరు కాదు, ఐ వాంట్ టు గో ఫ్రమ్ గోవా టు హైదరాబాద్. సెర్చ్ అలాగని ఓకే యా వచ్చినాయి. ఇప్పుడు చూడండి, రేపొద్దున మిమ్మల్ని ఇంకొకటి కూడా అడగొచ్చేమో, ఏంటంటే ఇప్పుడు విస్తారా మాత్రమే నాకు కావాలి. అంటే మనము ఐ జస్ట్ నీడ్ టు
ఫిల్టర్ ఇట్ అనమాట. విస్తార మాత్రమే కావాలి, లేదంటే మనకి 12 to 6 PM మధ్యలో ఉన్నాయి కావాలి. మీరు ఈ ఫిల్టర్స్ ఎలాగ అప్లై చేస్తారు, దీన్ని ఎలా అప్లై చేస్తారు? దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇంతే. సో దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయించాను. దీన్ని సేమ్ టు సేమ్ అప్లికేషన్ నేను మన లోకల్గా ఒక అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయించాను. ఐ జస్ట్ షో యూ, ట్రై టు షో యూ. అది ఉందా లేదా అనేది నాకు గుర్తులేదు. చూద్దాం. ఐ జస్ట్ వాంటెడ్ టు షో ఆ ఫీచర్స్ అన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసాం. ఏ ఫీచర్స్ని నేను ఒక చిన్న షాపింగ్ అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేసి చూపించాను. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు అని అంటే దాని మీద ఇంకా స్టెప్స్ ఇంకా అప్డేట్ చేశారు. అప్డేటెడ్ కోడ్ కాదు అది, నేను డెవలప్ చేయించి వదిలేసిన కోడ్ అనమాట. జస్ట్ గివ్ మీ ఎ మినిట్, వస్తుంది. సో ఇలాగా మన డ్రైవింగ్ అంతా ఎట్లా ఉంటుంది అంటే, మన థాట్ ప్రాసెస్ అన్ని ఎలా ఉంటాయంటే, హౌ టు అచీవ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనము ఇలాంటి థింగ్స్ని ఎలా అచీవ్ చేస్తాం. ఓకే, అలా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు డెవలపర్ అవుతారు, లేకపోతే కారు. ఐఎమ్ స్ట్రైట్ అవే సెయింగ్ దిస్. దానికి సంబంధించి నేను రోజు కనీసం మీకు 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల టైంలో మీరు మ్యాక్సిమం ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి నాతోటి. ఐఎమ్ రెడీ టు గివ్ యూ దట్. అన్ని మీరు చెప్పండి సార్, ఈ బాక్స్లు ఎలా క్రియేట్ చేస్తారు, ఈ బాక్స్లు ఎలా క్రియేట్ చేస్తారు, ఈ కలర్లు ఎలా మాడిఫై చేస్తారు. దీస్ ఆర్ ఆల్ నో అట్లా కాదు నేను అంటుంది. కన్సెప్చువల్గా మీరు అడిగితే ఎస్ దీన్ని ఎలా చేస్తే నాకు రావచ్చు, గివ్ మీ క్లూ. కానీ మీరు చేస్తూ ఉండాలి. నేను ఎలా చేసినప్పుడు నేను ఇక్కడ ఆగిపోయాను, కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ ద న్యూ అప్రోచ్, దట్స్ ఇట్. ఎస్, అప్పుడు మనకి యాక్చువల్గా వస్తుంది మీరు అనుకునే లెవెల్ ఆఫ్ కోడింగ్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ మై విజన్. మిమ్మల్ని నేను అక్కడికి తీసుకుపోవాలి అని అనుకుంటున్నాను. సో ఎంతమంది వస్తారో చూద్దాం. దట్ ఈస్ వాట్ మై గోల్ ఈస్. ఓకే, సో నా ప్లాన్ ఏంటి అని అంటే, మీతోటి ఇలాంటి అప్లికేషన్స్, ఈ లెవెల్ దీంట్లో ఉండే ఫీచర్స్ తోటి ఉన్నటువంటి అప్లికేషన్ లాంటిది మీతో చేయించాలి అనేది నా ప్రయత్నం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఈ ప్రాసెస్లో నేను కేవలం రియాక్ట్ ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అని చూపించేసి వదిలేయడం కాదు. ఐ స్టార్ట్ విత్ సెటప్, బిల్డింగ్, డిప్లాయ్మెంట్ అండ్ డీబగ్గింగ్. సో ఈ 4 పాయింట్లు కనుక మీకు నేను కరెక్ట్గా చెప్పగలిగితే, మీరు ఫీజు నాకు ఇవ్వాల్సింది 15,000 కాదు, మీరు నాకు ఇవ్వాల్సింది 1,50,000. యాక్చువల్గా దీంట్లో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సెటప్ అని అంటే ఇప్పుడు NPM తోటి ఎలా సెటప్ చేయొచ్చు, బిల్డ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం, డీబగ్గింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒక అప్లికేషన్ని చూడగానే ఇట్లా మనం ఏమి సచిన్ టెండూల్కర్లం అయిపోం. ప్లీజ్ డోంట్ థింక్ ఇన్ టు దట్. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. మీరు రోజు చేస్తుంటేనే వస్తుంది. సో ఆబ్వియస్గా మనకి ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి, ఎక్కడ కన్సోల్ స్టేట్మెంట్స్ రాయాలి, ఎక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ తీసుకున్నారు అని అంటే, ఇన్స్పెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మీకు సోర్స్లో ఇక్కడ బ్రేక్ పాయింట్స్ అని ఉంటాయి. దిస్ ఈజ్ అ డీబగ్గర్. ఈ డీబగ్గింగ్ని ఎలా యూస్ చేయాలి, యూస్ చేసినప్పుడు మనకి ఎక్కడెక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టాలో మనకి ఎలా చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ డీబగ్గింగ్. డిప్లాయ్మెంట్ అని అంటే, ఈ అప్లికేషన్ని నేను డెవలప్ చేశాను, దాన్ని తీసుకెళ్ళి నేను లైవ్లో చూడాలంటే నేను ఎలా చూసుకోవాలి, ఎక్కడ డిప్లాయ్ చేయాలి. మనకి దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హీరోకు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, ఫ్రీ టియర్, ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే మీకేమి పబ్లిక్ API రాదు మనకి. అంటే మీరు కావాలనుకుంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా URL కొనుక్కొని కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఒక 700-800 అయిపోతుంది. సో అలా డిప్లాయ్ ఎలా చేస్తాం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలతో సహా మనము దీంట్లో డిస్కస్ చేస్తాం. మోస్ట్లీ సెటప్, బిల్డింగ్ ఇవన్నీ వన్ ఆఫ్టర్ ది అదర్ ఓకే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డీబగ్గింగ్. సో నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది
నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, మీ అప్రోచ్ వల్ల నేను అసలు కోడ్‌ని చూసే విధానం ఏంటనేది తెలుస్తుంది నాకు అని అంటారనమాట. ఓకే. చూడగానే భయపడడం కాదు. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. ప్రస్తుతానికి ఇక్కడ ఐ యామ్ నాట్ రన్నింగ్ దిస్ ఎనీమోర్. నా ఓల్డ్ ఇన్‌స్టిట్యూట్ అన్నమాట ఇది. ఓకే. ఇయన్నీ ఓకే. దీస్ ఆర్ ఆల్ దేర్ ఎనీవేస్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్. వీళ్ళకి సి చెప్పాను. బట్ వెరీ ఇంప్రెసివ్. లిటిల్ థింగ్స్ ఓకే. After getting trained in, I am able to write programs easy. I am also glad to tell that I am not afraid of errors anymore. This is one of my best compliment అన్నమాట. ఏంటంటే ఆ భయం పోగొట్టాలి. సో మీరు ఎప్పుడైతే ఆ భయం పోగొట్టుకుంటారో అప్పుడే మీరు కంఫర్టబుల్ అయినట్టు. ఓకే. దట్స్ వేర్ ఐ పాయింట్. ఓకే. సో నేను చెప్పాను కదా ఇందాక, ఇది షాపింగ్ కార్ట్ లాంటిది ఒకటి ఇంప్లిమెంట్ చేసామని. పాయింట్స్ని బట్టి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది, మీకు కనపట్లేదు కానీ ఇదంతా ఇక్కడ రెడ్యూస్ అవుతుంది అవన్నీ. సో ఇదొకటి. తర్వాత యాడ్ టు కార్ట్, వ్యూ మోర్ క్లిక్ చేసినప్పుడు ఇదంతా వ్యూ అవ్వడం. యాడ్ టు కార్ట్ క్లిక్ చేసినప్పుడు లోడింగ్ ఆప్షన్స్ వచ్చి ఇక్కడ యాడ్ టు కార్ట్ 1 అని రావడం. కార్ట్ని క్లిక్ చేసినప్పుడు నాకు కార్ట్లో ఏమేమి ఉన్నాయో డిస్ప్లే అవ్వడం. ప్లస్ మీద క్లిక్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెరగడం. ఇవి నేను వాళ్ళకి ఇచ్చినవి అనమాట. సో దిస్ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్ మనం చేయగలగాలి. ఇప్పుడు రిమూవ్ ఐటమ్ యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసాం, బట్ దాని కోడ్ నా దగ్గర ప్రస్తుతానికి లేదు. గిట్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వ్యూ ప్రోడక్ట్స్ క్లిక్ చేసినప్పుడు దే విల్ గో బ్యాక్ టు ద ఒరిజినల్ పేజ్. సో దీన్ని స్టూడెంట్స్ చక్కగా ఇంప్లిమెంట్ చేశారు, చక్కగా డెవలప్ చేశారు. ఇక్కడ ఇది ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఎడిట్ ఆప్షన్ రావడం, ఇదొకటి మేము చేయించాము. తర్వాత ఇంకోటి ఏంటి, థింక్ ఓకే, విష్ లిస్ట్ కూడా చేసినట్టున్నాడు ఒక అబ్బాయి. ఇలాగా యు ఆర్ సపోజ్ టు రైట్ ద కోడ్ అన్నమాట. ఓకే. సో దీంట్లో అన్ని ఫీచర్స్, ఇప్పుడు దీంట్లో ఫిల్టర్స్తో సహా అన్ని ఇంప్లిమెంట్ చేయించాను. ఇక్కడ మీరు ఏదైతే చూస్తారో, అఫ్ కోర్స్ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూపించవచ్చు, బట్ ఐ హ్యావ్ జస్ట్ ఓపెన్డ్ ఇట్ మేక్ మై ట్రిప్. సో ఇలాగా మనం రియల్ టైమ్ సినారియోస్లో ఏమేమి ఉంటాయో మనం చేసుకుంటూ, మనం ఒకవేళ అడిగినా వి షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు సే, నేను ఒక ఈకామర్స్ అప్లికేషన్ చేశాను, నేను ఒక ట్రావెల్ బ్లాగ్ అప్లికేషన్ చేశాను అని చెప్పగలిగేటట్టు ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ మీన్. దానికి కావాల్సిన డీబగ్గింగ్ టెక్నిక్స్ ఏంటి, డిప్లాయ్మెంట్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. నెక్స్ట్ రెండో పాయింట్, కోర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. వాట్ యూ మీన్ బై కోర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే, మీరు రియాక్ట్లో అప్లికేషన్స్ చేస్తున్నప్పటికీ దాంట్లో ఫండమెంటల్గా యూస్ చేసేది జావా స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్లో మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉండే ఫండమెంటల్స్. ఓకే. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను యూట్యూబ్, అంటే నేను ఫండమెంటల్స్ ఎట్లా కవర్ చేస్తాను అనేది మీకు తెలియడానికి చెప్తున్నాను ఇదంతా. లేకపోతే ఒక పని చేయండి, ప్రవీణ్ గుబ్బల్ అని టైప్ చేసినా వస్తుంది. సో ఈ కోర్స్ మొత్తం చూడండి. యా, హలో గైస్, దిస్ ఇస్ సో ఇది డెమో వీడియో. దీంట్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఐ థింక్ లెట్ మీ సీ ఎంత వీడియో. ఒక ఫంక్షన్ రాయడం ఎట్లాగా, ఆ ఫంక్షన్ ఎలాగా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు ఈ 15 వీడియోస్ ముందు వినండి, తర్వాతే నా దగ్గరికి కంక్లూజన్కి రండి. నాకేమి తొందర లేదు, ఆశ లేదు. ఓకే. యా, సో ద బెస్ట్ వే టు డూ ఇట్ ఇస్ యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత యూ కెన్ గో టు VLR ట్రైనింగ్ ఫర్ బెటర్ వీడియోస్. అంటే బెటర్ వీడియోస్ అంటే
వేరే వేరే వీడియోస్ కూడా మీరు చూడాలని అనుకుంటే విఎల్ఆర్ ట్రైనింగ్లో ఇదిగోండి, ఇందాక నేను చూపించింది. ఓకే, ఈ వీడియోస్ చూడండి ఫస్ట్. ఈ బ్యాకప్ క్లాసెస్ ఏంటి ఇవన్నీ చూసుకుంటూ రండి. చూసుకుంటూ వచ్చిన తర్వాత నా అప్రోచ్ ఏంటో మీకు తెలుస్తుంది. దాంట్లో నేను చెప్తుంది ఏంటంటే కోర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది నేను మీకు నేర్పిస్తాను. అంటే ఏంటి, ఫంక్షన్స్ తోటి ఎలా కోడ్ రాయాలి, ఫర్ లూప్కి ఫంక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు ఒక అరే తీసుకుంటే ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం దాన్ని ఎలా ఇటరేట్ చేయాలి, తర్వాత నార్మల్గా ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలా ఇటరేట్ చేయాలి, ఈ రెండింటికి మధ్యలో ఉండే కంపారిజన్స్ ఏంటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కోప్లో ఉండే డిఫరెన్స్ ఏంటి. పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి కనీసం అర్థం కూడా కాదు. నేను చెప్తున్నాను, ఈవెన్ టిల్ డేట్ ఐ ఫేస్ సో మెనీ సచ్ ఇష్యూస్, ఎస్పెషలీ జావా స్క్రిప్ట్ తోటి ఉన్న ప్రాబ్లం అది. కోడ్ అంతా కరెక్ట్గానే ఉంటుంది, కానీ లాస్ట్ డేటా మాత్రమే అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ లాస్ట్ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ప్రాబ్లమ్ని ఎలాగ, దీస్ ఆర్ ఆల్ ప్రైమరీ థింగ్స్ అన్నమాట. వాటన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆన్ బేసిక్స్ విత్ 100+ ఎగ్జాంపుల్స్. ఎస్, నో డౌట్ ఇన్ ఇట్. నేను చెప్తున్నాను, నేను తీసుకుంటాను, కానీ మీరు ఎక్కువ ఈ వీడియోస్ చూడాలి. మీరు ఈ వీడియోస్ అయితే డెఫినెట్గా చూడాలి. ఐ జస్ట్ షో యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ టు సే స్ట్రాంగ్ ఫౌండేషన్ అని. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫోల్డర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫీజు కడితే కానీ నేను ఈ ఫోల్డర్ యాక్సెస్ ఇవ్వను. ఓకే, దీంట్లో ప్రతి దానికి ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఉంది. ఇఫ్ ఎల్స్కి నా దగ్గర 16 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ 16 ప్రోగ్రామ్స్ని మనం చేయగలిగినప్పుడే మనకి ఇఫ్ ఎల్స్ మీద ఫుల్ గ్రిప్ వస్తుంది. ఓకే, అలాగే స్విచ్ కేసెస్ మీద, ఆపరేటర్స్ మీద, లూప్స్ మీద, అండ్ అరేస్ మీద, అడ్వాన్స్ లూప్స్ మీద, ఆబ్జెక్ట్స్ సపరేట్గా ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. వాటన్నిటిని నేను రికార్డ్ చేసి మీకు చూపించాలి. ఇక్కడ ఉంటుంది అది. జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్స్ మీద, పొమోడోరో టైమర్ మీద, ఇవన్నిటి మీద నేను ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తూ ఉంటాను, ఇండివిజువల్ అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో దీంట్లో ఒక అసైన్మెంట్ చెప్తాను మీకు. యా, దిస్ ఇస్ ద వన్. ఇది నేను నా ఓన్గా నేను తయారు చేసుకున్న అసైన్మెంట్. ఇది ఎవరు నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏం కాదు, కానీ ఐ ఫౌండ్ సంథింగ్ లైక్ సేమ్ అసైన్మెంట్. అంటే ఇదే కాదు, ఇలాంటి అసైన్మెంట్ని ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడిగి దీంట్లో ఓన్లీ జెండర్ని ఫిల్టర్ చేయాలంటే ఎలా చేస్తారు, దీన్ని ఫిల్టర్ చేయాలంటే ఎలా చేస్తారు, ఇవే ఫౌండేషన్ అన్నమాట మీరు చేసుకోవాల్సింది. ఓకే, సో వీటన్నిటిని మనం కవర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోతాయి. అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. హాయిస్టింగ్ అంటే ఏంటి, తర్వాత ES6లో ఉండే లెట్, వేర్, కాన్స్ట్కి డిఫరెన్సెస్ ఏంటి, స్కోప్ ఏంటి, క్లోజర్ ఏంటి, ఇలాంటి చాలా ఫండమెంటల్ థింగ్స్ మనము ఇక్కడ కవర్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు ఆపరేటర్స్ ఉన్నాయి, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేస్తారు. మనము ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అని అంటే ఏదో ఒక టైంలో మనము స్విచ్ అవ్వాలను, అంటే మనము ఇంప్రెస్ చేయాలి వాళ్ళని. ఆ ఇంప్రెస్ చేసిన టైం వచ్చేసరికి ఇప్పుడు నాకు మన స్టూడెంట్స్ ఎక్కువ మంది స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్లోనే చాలా మట్టుకు ఇంప్రెస్ చేస్తారు. అంటే నేను 3-4 టైప్స్లో చెప్తాను మీకు. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అరే భలే ఉంది, వీడి దగ్గర ఇన్ని అప్రోచ్లు ఉన్నాయా అని. కనీసం ఒక 15 మెంబర్స్ ఓన్లీ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వల్లనే సెటిల్ అయ్యారంటే నమ్ముతారా మీరు? కాకపోతే మీరు రాయాలి, మీరు కోడ్ రాస్తేనే అనుకో, మీరు రాయకపోతే ఎట్లా వచ్చేస్తుంది. కానీ ఎవరైతే దాన్ని నెగ్లెక్ట్ చేశారో వాళ్ళు ఈ రోజుకి ఖాళీగానే ఉన్నారు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్సర్. అట్లా దీంట్లో ఉండే ప్రతి పాయింట్ని మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ మై అప్రోచ్. తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను నా ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ ఏంటి అని అంటే, రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ సినారియోస్ నేను ఆల్రెడీ చూపిస్తూ వచ్చాను, ఎలాంటి యూస్ కేసెస్ సినారియోస్ ఉంటాయని. ఇండస్ట్రీ వర్క్ స్టాండర్డ్స్ నేను ఎలా మెయింటైన్ చేస్తానని కూడా చెప్పాను. అంటే ఇండస్ట్రీ వర్క్ స్టాండర్డ్స్ అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, కామన్ అప్రోచెస్ ఏంటి, డీబగ్గింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ అంటే అప్రోచ్ ఎట్లా ఉండాలనేది కూడా చెప్పాను. సో మాక్ ఇంటర్వ్యూస్ అండ్ రెజ్యూమ్ సపోర్ట్, యాక్చువల్గా చెప్పాలంటే డైలీ ఒక మాక్ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది ఇది నేను చెప్పేది. మధ్య మధ్యలో మిమ్మల్ని సపరేట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను. ఓకే, రెజ్యూమ్ సపోర్ట్ ఇస్తాను, నా రెజ్యూమ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే మీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే దాంట్లో కరెక్ట్ చేస్తాను. అండ్ మై క్లాసెస్ ఆర్ కంప్లీట్లీ హ్యాండ్స్ ఆన్. ఓకే, నో వే ఆఫ్ రన్నింగ్ ద పీపీటీని రన్ చేసే అంత టాలెంట్ నాకు లేదు. దానికి చాలా టాలెంట్ కావాలి యాక్చువల్గా. నా దగ్గర ఈ పీపీటీ తప్ప వేరే ఏ పీపీటీ లేదు. యూ కెన్ సీ ఓకే, నా కోడ్ అంతా మీరు చూసుకోవాలి అని అనుకుంటే ఐ విల్ జస్ట్ షేర్ మై స్టాక్ బ్లీడ్స్ అకౌంట్. లాస్ట్ 1 yearగా నేను రాసిన కోడ్ 11 ఇంతమంది నా వ్యూవర్స్ ఉన్నారనమాట. ఎన్ని ఫోర్క్లు అయినాయి ఈ పర్టికులర్ వర్క్, యాంగులర్ టైం వర్క్ అయితే 86 members ఉన్నారు. ఇంతమంది ఫోర్క్ చేసుకున్నారు, వ్యూ చేస్తున్నారు. సో వీటి ఇదంతా శాంపుల్ కోడ్. చాలా మంది ఇప్పటికీ చూస్తూ ఉంటారు శాంపుల్ కోడ్ని. నేను చాట్ బాక్స్లో పెడుతున్నాను, అందరికీ పెడుతున్నాను. ఇది మీరు నా శాంపుల్ కోడ్ని చూడండి. మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే ఆయనకి ఈ శాంపుల్ కోడ్ చూపించండి. ఈయన ఇలా చెప్పాలనుకుంటున్నాడు, ఇలా రాస్తున్నాడు అని చెప్పండి. ఓకే, దీంతో పాటు నేను నా గిట్ హబ్ అకౌంట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దాంట్లో నా కోడ్ చూపిస్తాను. అంటే జస్ట్ నీడ్ టు షో యూ మై కోడ్, రైట్? ఓ కంపెనీ కమాన్. సో ఇందాక మీకు చూపించిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇదే. సో ఈ ప్రాజెక్ట్ని మీరు చూపించండి. సో github.com/Manumits Academy, ఇది నా వర్క్. నేను జనరల్గా చేసే వర్క్ అంతా దీంట్లో ఉంటుంది. మీరు చూసుకోండి సిఆర్ఎం నేను ఏం చేశానో. కొన్ని హాఫ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. అవకాశం ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం, అంత టైం దొరకదు. సో యూ జస్ట్ సీ దెమ్. ఓకే, ఇవి రెండు నా ఫండమెంటల్ థింగ్స్. తర్వాత నా ప్రొఫైల్స్ ఏమన్నా కావాలి మీకు అని అంటే లింక్డ్ఇన్కి వెళ్ళి ప్రవీణ్ గుబ్బల టైప్ చేస్తే వస్తుంది. ఆర్ఎల్స్ మై యూట్యూబ్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ ఐఎమ్. ఓకే, సో లీవ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ కోడ్ చూడండి, ఇది మాత్రం చూడండి. దీంట్లో నేను రాసిన కోడ్ ప్రతి చిన్నదానికి ఒక సపరేట్ అప్లికేషన్ రాసేస్తాను నేను. స్ప్రెడ్ ఆపరేటర్స్ గురించి స్ప్రెడ్ పారామీటర్స్, స్ప్రెడ్ ఆపరేటర్ సెట్ యాజ్ అ ఫంక్షనల్ పారామీటర్స్, ఇవన్నీ యాంగులర్ కోడ్ కూడా ఉంటుంది దీంట్లో. వీటన్నిటిని ఒకసారి చూడండి, నేను ఏమేమి చెప్తాను, ఎంత కవర్ చేస్తాను, ప్రతిదీ చూస్తూ ఉండండి. ఇదే కాకుండా నేను లోకల్ సిస్టంలో కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రకంగా నా కోడ్ కవరేజ్ ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎందుకు అంటున్నాను అనేది. సపోర్ట్ స్టాఫ్ పెడుతున్నాను దిస్ టైమ్. ఐ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ ఇట్. సో అవుట్ ఆఫ్ ద బ్లూ మీరు నా కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి యూ విల్ బి గెట్టింగ్ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అరౌండ్. ఓకే, పెట్టుకోవచ్చు మీరు 4 years వరకు పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టిన ప్రాబ్లం లేదు సార్. అది ప్రాబ్లం అనేది ఇంటర్వ్యూలో రాదు, ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతుంది మీకు. ప్రాబ్లం మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆ ప్రెషర్ తట్టుకోగలరా లేదో చూసుకుని దానికి తగ్గట్టుగా పెట్టండి. ఒకవేళ ఎవరైనా రియల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫస్ట్ 4 years 3 years HTML CSS బూట్ స్ట్రాప్ మీద చేశాను, లాస్ట్ 1 yearగా నేను రియాక్ట్ మీద చేస్తున్నాను అని పెట్టడం మంచిది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ని 4 years గానే కన్సిడర్ చేస్తారు, ఇనఫ్ ప్యాకేజ్ వస్తుంది. ఒక్క 1 year రియల్ టైం ప్రాజెక్ట్ మీద కనుక వర్క్ చేస్తే, రియల్గా ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తే, ఆర్కిటెక్చర్ అంతా మీరు వర్క్ చేసి మీకు మంచి గ్రిప్ వచ్చేసింది అని అంటే మొత్తం
ఈ కంప్లీట్ 5 ఇయర్స్ని మీరు రియాక్ట్లోకి కన్వర్ట్ చేసేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. అప్పుడు బాగుంటుంది. కానీ బిగినింగ్లో మాత్రం ఐ సజెస్ట్ గో విత్ ఓన్లీ 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఆన్ రియాక్ట్. అంతకంటే ఎక్కువ అయితే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, మీ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఓవరాల్ దిస్ ఈజ్ ద యాక్చువల్ థింగ్. ఎందుకు నేర్చుకోవాలి మనము, ప్రవీణ్ దగ్గర ఏంటి డిఫరెన్స్ అని అంటే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఐ వాంటెడ్ టు మేక్. సో రియాక్ట్లో నేను ఏమేమి చెప్తాను, జావా స్క్రిప్ట్లో ఏమేమి కవర్ చేస్తాను అనేది మీకు నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. ఆస్క్ ఆల్ అన్మ్యూట్. యా, నౌ యూ కెన్ గో విత్ యువర్ క్వశ్చన్స్. రేపు సేమ్ 7 o'clockకి మీకు మళ్ళీ మీరు కావాలనుకుంటే మీరు అటెండ్ అవ్వండి. మనము రియాక్ట్లో ఇంకా ఏమేమి డిస్కస్ చేస్తాం, డెప్త్ ఎంత ఉంటుంది, అదంతా కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎనీ ఇంక్వైరీ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ పర్టిక్యులర్ నెంబర్. ఓకే, 9059868766. ఇది వెంకట్ గారి, అక్కడ నేను కూడా ఉండొచ్చు, నేను లిఫ్ట్ చేసి లేకపోతే వెంకట్ లిఫ్ట్ చేస్తారు, ఎవరైనా పర్లేదు. యూ గెట్ ద ఇన్ఫర్మేషన్. దీనికి కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మన రియాక్ట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మన VLRtraining.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ కోర్సెస్ లోపల మీకు రియాక్ట్ కోర్సెస్ ఉంటాయి, రియాక్ట్ JS. దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ బి గెట్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. నా డెమో వీడియోస్, పాత వీడియోస్ ఏమన్నా కావాలనుకున్న అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, యా, నౌ ప్లీజ్ టెల్ మీ. హలో, యా, చెప్పండి. ప్రవీణ్ గారు, ఇది డ్యూరేషన్ ఎంత అండి? అంటే 2 months అండి. 2 months. అంటే ఇట్లా ప్రీ రిక్వెస్ట్ ఏంటండి? అంటే మనం ఏం నాలెడ్జ్ అంటే ఎక్కువ జావా స్క్రిప్ట్ అండ్ HTML అండ్ CSS? ఎక్కువ జావా స్క్రిప్ట్ కూడా అవసరం లేదు. HTML CSS మీకు బేసిక్స్ ఉంటే చాలు. ఓకే, జావా స్క్రిప్ట్ తెలుసుంటే యూ విల్ పికప్ సో ఈజీలీ. లేకపోయినా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నా మీరు వీడియోస్ ఎక్కువ సార్లు చూడాల్సి వస్తుంది. అది మెయిన్. నాకు నాలెడ్జ్ ఉందండి, ఆల్రెడీ వర్కింగ్ ఆన్ .NET. సో రియాక్ట్ JS మరి యాంగులర్కి డిఫరెన్స్ అంటే అది అంటే ఆపర్చునిటీస్ పరంగా దేని బాగుంటుంది అంటే రియాక్ట్ JS యాంగులర్? ఓకే, నెంబర్ ఆఫ్ కాల్స్ రియాక్ట్కి ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆబ్వియస్గా. ఓకే, డెఫినెట్గా రియాక్ట్కి ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మీకు ఒక హైబ్రిడ్ కాంబినేషన్స్ అనేవి రాబోతున్నాయి అనమాట ఇన్ ద ఫ్యూచర్, యాంగులర్ విత్ రియాక్ట్ అన్నట్టు. అంటే యాంగులర్ యాజ్ అ కోర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కంపోనెంటైజేషన్ విల్ బి ఆన్ రియాక్ట్ అని. అది నేను టూ మచ్ అడ్వాన్స్గా చెప్తున్నాను, మీరు అక్కడ వరకు అంటే ఒక 2-3 years పడుతుంది ఆ స్టేజ్కి రావడానికి. బట్ ప్రస్తుతానికి కాల్స్ ఎక్కువ రియాక్ట్కు ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు .NET డెవలపర్ అయితే మీకు యాంగులర్ కూడా బాగానే ఆపర్చునిటీస్ ఉన్నాయి. యా, ఇఫ్ యు ఆర్ .NET డెవలపర్ మీకు అది యాంగులర్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రియాక్ట్ ఈజ్ అ కాంబినేషన్ ఫర్ జావా, .NET, పైథాన్ అన్నిటికీ ఒక బెటర్ కాంబినేషన్ అనమాట. ఓకే, కాల్స్ చాలా బాగున్నాయండి, విపరీతంగా ఉన్నాయి కాల్స్ విత్ రియాక్ట్. ఎవరు వదులుకోవట్లే. .NET డెవలపర్ విత్ రియాక్ట్ నాకే కావాలి ఓపెనింగ్. అదే అది మరి .NET ఉంది నాకు బ్యాక్గ్రౌండ్, మరి రియాక్ట్కి వెళ్ళాలా యాంగులర్కి వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను, అందుకే. నో, అదేం మీరేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. అల్టిమేట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా కంప్లీట్ జావా స్క్రిప్ట్ మీదే ఎక్కువ అడుగుతారు. ఫోకస్ అంతా కూడా మీకు ఈ కాంపోనెంటైజేషన్ అనేది తెలుసా లేదా అనేది మెయిన్ ఫోకస్ అనమాట. మీకు కెన్ యూ అండర్స్టాండ్, కెన్ యూ ఇమాజిన్ ద హోల్ అప్లికేషన్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అనే అప్రోచ్ మీకు ఉందా లేదా అని తెలియాలి తప్ప దట్ డజంట్ మ్యాటర్ అబౌట్ రియాక్ట్ ఆర్ యాంగులర్. అయితే నేను అంటే చాలా కేసెస్ చెప్తున్నాను, యాంగులర్ మీద ఇంటర్వ్యూ తీసుకుని కంప్లీట్ అయిపోయిన తర్వాత రియాక్ట్ ప్రాజెక్ట్లో వేయడం, రియాక్ట్కి ఇంటర్వ్యూ తీసుకుని మొత్తం అంతా చేసేసిన తర్వాత వాళ్ళని యాంగులర్ ప్రాజెక్ట్లో వేయడం, ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ అనమాట. మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్స్ అండి, లైక్ ఫార్మ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, రౌటింగ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక కాంపోనెంట్ని
ఇంకొక కాంపోనెంట్ని కమ్యూనికేట్ ఎలా చేయాలి, డేటాని ఎలాగ మేనేజ్ చేయాలి, అంటే ఈవెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇవి కనుక తెలిస్తే రౌటింగ్ అంటే ఏంటి, ఐఎమ్ సారీ, ఇంకొకటి రౌటింగ్, ఇవి కనుక తెలిస్తే ఈ ఫీచర్స్ ప్రతి దాంట్లో సేమ్, ఓకే. రియాక్ట్లోనూ అంతే ఉంటాయి, యాంగులర్లోనూ అంతే ఉంటాయి, వ్యూలోనూ అంతే ఉంటాయి. బట్ ఓకే. నెంబర్ ఆఫ్ కాల్స్ మాత్రం దీనికి బాగున్నాయి. ఓకే. ఓకేనండి. యా. ఎనీ అదర్ క్వశ్చన్? డోంట్ వరీ గైస్, మనము రేపు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. మీరందరూ రేపు కూడా అటెండ్ అవ్వండి. ఈ డెమోస్ అనేవి 2 రోజులు 3 రోజులు నేను కండక్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కటే రోజు మీరు అందరూ ఫ్రీగా నాతో మాట్లాడలేరు కదా. సో ఐఎమ్ రెడీ సార్ టు. యా సార్, ఇప్పుడు రియాక్ట్ కానీ అంటే రియాక్ట్ లో మన డాష్ బోర్డ్స్ అవి డెవలప్ చేయలేమా సార్ అందులో, రియాక్ట్ లో? చేయొచ్చు. అన్ని ఇది లైబ్రరీ కదా, కంప్లీట్ ఆర్కిటెక్చర్ కాదు. వెరీ గుడ్ క్వశ్చన్. సో రియాక్ట్ అనేది లైబ్రరీ అయినప్పటికీ కూడా దీంతో పాటు రిడక్స్ అని, ఓకే, తర్వాత రియాక్ట్ హుక్ ఫార్మ్స్ అని, తర్వాత ఇంకా మన రౌటర్ అని, రియాక్ట్ రౌటర్ లైబ్రరీ అని, సపరేట్ ఫార్మ్స్, సపరేట్ మాడ్యూల్స్ అన్ని కలుపుకుని మనం ఒక ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, యాంగులర్లో ఏంటంటే ఇవన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉంటాయి. సో నేను ఇప్పుడు ఈరోజు రియాక్ట్ జేఎస్ చెప్తున్నాను అని అంటే కేవలం రియాక్ట్ జేఎస్ చెప్పను, రియాక్ట్ జేఎస్తో పాటు రిడక్స్ చెప్తాను, తర్వాత రియాక్ట్ హుక్ ఫార్మ్స్ చెప్తాను, రియాక్ట్ రౌటింగ్ లైబ్రరీ చెప్తాను. ఇవి 3 కలిపి అప్లికేషన్స్ చేపిస్తాను తప్ప ఓన్లీ రియాక్ట్ జేఎస్లో ఉన్నవే చెప్పి పంపించేయడం అది కాదు. రిడక్స్తో పాటుగానే చెప్తాను. సో యూ విల్ లెర్న్ యాజ్ అ కంప్లీట్ ఈకో సిస్టమ్, నాట్ లైక్ ఓన్లీ రియాక్ట్ జేఎస్. Understood my point? Yeah. ఒక 1 minute కాల్ వస్తుంది. Yeah, Ganesh, go ahead. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. actually like I was into different technology previously, like it was in Cisco networking side. So I have a readable knowledge on JavaScript, all this stuff. For example, if I see the code, like I can able to understand whether like what function, I mean how it works. Okay. But I'm అరే 1 సెకండ్ గణేష్, మీరే మాట్లాడుతున్నారా? చెప్పండి. సారీ గణేష్, నేను మిమ్మల్ని. Yeah, actually, can you hear me? Yeah. Hello. So my thing is like I can able to read the code. I mean I can understand after I read the code, but I do not have hands on. So Okay. like could you please suggest me any other either websites or something like which gives me really good knowledge on JavaScript and HTML, all this stuff? Okay. Okay. First of all, to attain the knowledge, అంటే ఎవరికైనా, I hope you understand Telugu, Gopinath, someone. First of all, if you really want to know Ganesh, if you really want to know the complete JavaScript, ఒక్క నిమిషం అండి, క్రాస్ టాక్ వద్దు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం. మీకు బేసిక్గా కంప్లీట్గా నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం ఒక వెబ్సైట్ అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ W3 స్కూల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా సరిపోతుంది. కానీ అవుట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంత ఇంప్లిమెంట్ చేశారు అనేదే మ్యాటర్ అవుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక సింగపూర్ క్లయింట్కి నేను ఒక ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇస్తున్నప్పుడు నేను జస్ట్ 3 ప్రాజెక్ట్స్ చేయించాను. ఒకటి టు డూ లిస్ట్ ప్రాజెక్టు, తర్వాత టీవీ షోస్ ప్రాజెక్టు, తర్వాత వ్యాలిడేషన్స్ ప్రాజెక్టు. దాంట్లో వాళ్ళు ఎంతగా నేర్చుకున్నారు అని అంటే, హలో, ప్లీజ్ టెల్ మీ.
ఆయన వాయిస్ మనకి వినిపించట్లేదే. ఎవరండి మాట్లాడేది యాక్చువల్గా? ఓకే. సో ఈ 3 ప్రాజెక్టుల్లోనే వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నారు. సో మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే నేను అనేది ఏంటంటే మీరు ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇచ్చే అసైన్మెంట్స్ కానీ నేను ఇచ్చే అప్రోచ్లో మీరు ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ ఉంటారనమాట. చిన్న చిన్న పాయింట్సే, అక్కడ ఏమీ పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ సంథింగ్. ఈ మధ్య కాలంలో నేను చేసిన అతి గొప్ప పని చెప్తాను. ఇప్పుడు ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్కి ఛార్జింగ్ అవ్వట్లేదు, ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. బేసిక్గా ఓల్డ్ ల్యాప్టాప్స్ అవి. నేను ఏం చేశానంటే టీవీ మానిటర్ ఉంది మా ఇంట్లో, టీవీ మానిటర్ అంటే కంప్యూటర్ మానిటర్ ఉంది, దానికి ఒక వైర్ ఉంటుంది. యాక్చువల్గా అది ఛార్జింగ్ యూనిట్ కాదు, ఛార్జింగ్ పోర్ట్ కాదు, కానీ ఆ పర్టికులర్ వైర్ దీనికి కూడా సరిపోతుంది అనమాట. మీరు అలా ప్లగ్ అండ్ ప్లే చేయగలగాలి. ఇది ఎక్కడ సరిపోతుంది? అరేస్ వాడాలా, ఆబ్జెక్ట్స్ వాడాలా, ఫర్ ఈచ్ వాడాలా, మ్యాప్ వాడాలా, ఈ సిచ్యువేషన్లో మనం ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అనే క్రాస్ చెకింగ్ అనేది ఉండాలన్నమాట. సో అవి ఉన్నప్పుడు మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫస్ట్ యూ స్టార్ట్ విత్ W3 schools. After that you go with this website javascript.info. ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి, you will get more information. Okay guys, can you please come tomorrow as well? I would love to answer your questions few more. నాకు యాక్చువల్గా ఇమీడియట్గా ఒక 8 o'clock మీటింగ్ ఉంది for today. Okay, I'll get back to you. Please don't mind. Please come tomorrow at 7 o'clock. We'll discuss more information. Okay, please don't mind. I have to leave now. Okay, thank you for everything. I'll contact you tomorrow.